ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ మనము ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనము దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం. ఈరోజు 182వ పార్ట్ మనం వినబోతున్నాం. బైబిల్ గ్రంథాన్ని మొదట చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకున్న సంగతులను చదువుకుందాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. చదవబడిన దేవుని వాక్యము నుండి ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి అయిన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ప్రకటన గ్రంథములో నుండి కొన్ని ధ్యానాలు మేము చేయగలుగునట్లు మీ సహాయం ఇచ్చి నడిపించుచూ వచ్చినందుల కొరకై మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రాణప్రియుడా, చదివిన లేఖన భాగమును దీవించి మా అందరికీ తేటగా అర్థమయ్యేటట్లు మీ ఆత్మ సహాయము ఇమ్మని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, అందరినీ అన్ని విధాల మీ రాకడ కొరకై సిద్ధపరుస్తారని వేడుకుంటున్నాం. అల్పుడనైన నన్ను బలపరచి మీ పక్షంగా నిలిపి ఉపయోగించమని వేడుకుంటూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయములో ఉన్న విషయాలు మనం వింటూ వస్తున్నాం. గత వర్తమానంలో కొద్ది భాగం మనం విన్నాం. ఈ అధ్యాయములో న్యాయమూర్తియు కరుణామయుడునైన ప్రభు ఆయనను స్తుతించుటయు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, పరిశుద్ధులతో క్రీస్తు భూమి మీదికి దిగివచ్చుటయు, ప్రపంచ యుద్ధములో మరణించిన వారి శవములను తినుటకు ఆకాశ పక్షులను పిలుచుటయు, క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త అగ్నిగుండానికి పంపించబడుట మనము చూస్తాం. గత వర్తమానంలో 1 నుండి 6 వచనాలలో
ప్రభువును స్తుతించుడి. ప్రభువును స్తుతించాలి. ప్రభువును ఎందుకు స్తుతించాలో వివరాన్ని కొద్ది భాగం మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువును స్తుతించుడి అనంటే పుట్టినోట్లో హల్లెలూయా అనుంది. హల్లేల్ అంటే స్తుతించుట, ఊ అంటే మీరు, యా అంటే దేవుని ప్రేమ. అనగా మీరు ప్రభువును స్తుతించుడి అని దీని భావం. ఇది హెబ్రీ భాషా పదమని గత వర్తమానంలో చెప్పాను. ఈరోజు మనం చదువుకున్న వచన భాగం 7-10 వచనాలు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, ఈ వివాహమును గూర్చి 3 భాగములు ఉన్నాయి. వివాహమును గూర్చి 3 భాగములు ఉన్నాయండి. ఒక భాగం వివాహమును గూర్చిన సంకల్పం. వివాహమును గూర్చిన సంకల్పం. రెండవది వివాహమును గూర్చిన ప్రధానం. వివాహమును గూర్చిన ప్రధానం. మూడవది వివాహము జరుగు సమయం. మూడవది వివాహము జరుగు సమయం. ఒకటి వివాహమును గూర్చిన సంకల్పం. 2 వివాహమును గూర్చిన ప్రధానం. 3 వివాహము జరుగు సమయం. ఈ విషయాలు ప్రతి వారికి అర్థమవటం, అర్థమయ్యేటట్లుగా వినడం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ 3 భాగాలను గూర్చిన సంగతులను మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనలో వివాహము గూర్చిన ప్రధానము జరిగిన పిదప కొద్ది కాలమునకే వివాహము జరుగుద్ది. అవును గదండి. మనలో వివాహమును గూర్చిన ప్రధానం అంటే ప్రధానం అనే దానికంటే మన భాషలో ఇప్పుడు నిశ్చితార్థం, కాయపరుచుకొనుట, కాయపరుచుకొనుట, నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంటా, రింగేజ్మెంటా? సరేలేండి, ఎట్లయినా పర్వాలేదు. నేనేదో మామూలుగా అన్నానులేండి. కనుక ఎంగేజ్మెంట్ అనేది జరుగుద్ది. ఆ కొద్ది రోజుల తర్వాత వారికి వివాహం జరుగుద్ది, చేస్తాం. అయితే యూదులు ప్రధానమునకు వివాహమునకు మధ్య 1 సంవత్సరము కాలము వ్యవధి ఉంటుందండి. యూదులు ప్రధానం అయిన తర్వాత వివాహానికి మధ్య 1 సంవత్సరం కాలం వ్యవధి ఉంటుంది. అందుకే యేసేపు మరియలను గూర్చిన సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడు వారికి ప్రధానమైంది గాని వారికి పెండ్లి కాలేదు, వరేకము కాలేదు అనేది మనము చూస్తాం. అయితే ఈ వివాహము యొక్క సంకల్పం జగత్తు పునాది వేయబడక మునుపే దైవ నిర్ణయములో ఉన్నది. ప్రధానము జరిగి ఇప్పటికీ 2000 సంవత్సరములవుతుంది. వివాహం అనేది యుగ సమాప్తి. ప్రధానము జరిగిన తరువాత వరుడైన యేసు ప్రభు వివాహము కొరకు
2000 ఏండ్ల నుండి వేచియున్నాడు. దేవుని కార్యాలు నిజంగా ఆశ్చర్యమే. మనకు వివాహం కొరకు నెల, 2 నెలలు, 3 నెలలు. కానీ యూదులైతే సంవత్సరం. కానీ యేసు ప్రభువైతే 2000 సంవత్సరాలు. 2000 అనంటే 2 నెలలు అని చెప్దామా? లేదు. 2 రోజులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవని పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనము చూస్తాం. కాబట్టి దైవ గ్రంథంలో వ్రాయబడిన సంగతిని, సత్యాన్ని మనం ఆలోచన చేసుకున్నప్పుడు, ప్రియులారా, అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభువు ఆయనకి మనకి ఎంగేజ్మెంట్ అయ్యి ప్రధానం అంటే బెడ్రోతలు అంటారు కదా. సరే, నేను ఇప్పుడు ఆ ప్రస్తావన కాదు. ఇప్పుడు ఆయనకి మనకి కాయపరుచుకున్న దినం 2000 సంవత్సరాలు అంటే రమారమి బైబిల్ లెక్కల ప్రకారంగా 2 దినాలయ్యింది. 1000 సంవత్సరములు ఒక దినము, ఒక దినము 1000 సంవత్సరాలు. కనుక దీనిని బట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు వివాహం జరగడం అనేది యుగ సమాప్తికి సూచనగా, అంటే ప్రదానము జరిగిన తరువాత మన ప్రభువైన వరుడైన యేసు క్రీస్తు వివాహం కొరకు ఎప్పుడా వివాహమని 2000 ఏండ్ల నుండి ఆయన వేచి ఉన్నాడు. దేవుని కార్యాలు ఆశ్చర్యములండి. ప్రభునందు ప్రియులారా, దేవుని కార్యాలు ఆశ్చర్యాలు అని మనం చెప్పుకుంటున్నాం. వివాహమును గూర్చి దాదాపుగా 10 సత్యాలున్నాయి. వివాహమును గూర్చిన కొన్ని సత్యములు. ఇలా ప్రశ్న వేసుకుందాం. 1, వివాహం ఎక్కడ జరుగును? 2, వివాహం ఎప్పుడు జరుగును? 3, పెండ్లి కుమారుడు ఎవరు? 4, పెండ్లి కుమార్తె ఎవరు? 5, పెండ్లి కుమార్తె సిద్ధపాటు ఎలా? 6, పెండ్లి కుమార్తె వస్త్రములు. 7, అసలు పెండ్లనగా ఏమి? ఎలాగు జరుగును? 8, విందుకు పిలువబడిన వారు ఎవరు? విందుకు పిలువబడిన వారు ఎవరు? 9, పెండ్లి విందు అనగా ఏమి? పెండ్లి విందు అనగా ఏమి? 10, వివాహమైన తర్వాత ఏమి జరుగును? వివాహమైన తరువాత ఏం జరుగుతుంది? ఈ 10 ప్రశ్నలకు జవాబులు వినాలి. ఈ 10 ప్రశ్నలకు జవాబులు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారా? ఇక్కడి వరకు మనం ఆలోచన చేసి ఉండం అసలు కదా. చదువుకుంటూ వెళ్ళిపోతున్నామే కానీ మీరు బైబిల్ చదివేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న వాస్తవాలు బాగా అర్థం చేసుకోవాలి. చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ అర్థం చేసుకుని ఆ తర్వాత చదువుకుంటూ వెళ్ళాలని ఆలోచన ఉండదు.
త్వరగా ఈరోజు చదివేశాను, లేదా సంవత్సరానికి పూర్తి చేసేశాను అనే ఉద్దేశంతోనే బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారు. నిజమా కాదా? కానీ బైబిల్‌ని మనం అర్థం చేసుకోవాలి. సరేలెండి. వివాహమును గూర్చిన కొన్ని సత్యాలు. ఒకటి, వివాహం ఎక్కడ జరుగునో? వివాహం అనేది ఎక్కడ జరుగుతుంది? వివాహం పరలోకమందు జరుగుతుంది. వివాహం అనేది ఎక్కడ జరుగుతుందండి? పరలోకమందు జరుగుద్ది. వివాహము జరిగిన తరువాత సంఘం ప్రభువుతో కలిసి పరలోకము నుండి దిగివస్తుంది. అర్థమైందండి? వివాహం ఎక్కడ జరుగుతుంది? వివాహం పరలోకమందు జరుగుతుంది. వివాహము జరిగిన తరువాత సంఘము ప్రభువుతో కలిసి పరలోకము నుండి దిగి వస్తుంది. మనము ఆ వచనాలు చదువుకున్నప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఆయన మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రమొకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు అన్నాడు. కనుక పరలోకము నుండి దిగివచ్చును అనే మాట చూశాం. 14వ వచనం కూడా, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి అని చూస్తున్నాం. వివాహం ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. వివాహం జరిగిన తరువాత సంఘం ప్రభువుతో కలిసి పరలోకము నుండి దిగి వస్తుంది. ఇక తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా వ్రాయబడింది కదా. ఆర్భాటముతోను ప్రభుదూత బూర శబ్దముతోను ఆకాశము నుండి దిగి వస్తారు. అగ్నిజ్వాలలలో ప్రత్యక్షం అనే మాటలు చూస్తాం. కనుక పరలోకము నుండి దిగి వచ్చును. 24 పెద్దలు పరలోకములో ఉన్నట్లు 4వ అధ్యాయము నుండి 19వ అధ్యాయం వరకు చూస్తూ ఉన్నాం. 4 నుండి 19 వరకు 24 పెద్దలు పరలోకములో ఉన్నట్లు ఆ పెద్దలే సంఘమును సూచించుచూ ఉన్నారు. ఆ పెద్దలే సంఘమును సూచించుచున్నారు. సంఘము ఆకాశ మండలములో ప్రభువును కలుసుకొని పరలోకమునకు వెళ్ళి అక్కడే వివాహము జరుగు వరకు ఉండును. వివాహము జరిగిన తరువాత పరలోకము నుండి సంఘము ప్రభువుతో దిగి వస్తుంది. పరలోకము నుండి దిగి వస్తుంది. కనుక వివాహం ఎక్కడ జరుగుతుందంటే పరలోకములో వివాహము జరుగుతుంది. వివాహము జరిగిన తరువాత సంఘము ప్రభువుతో కలిసి పరలోకము నుండి దిగి వస్తాం. ఇదంతా ప్రియులారా ఒక చక్కటి ఆర్డర్ అన్నమాట. ఒక క్రమమైన పద్ధతిలో జరుగుతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. ఇక రెండో విషయానికి వద్దాం. వివాహం ఎప్పుడు జరుగును? వివాహం ఎప్పుడు జరుగును? ప్రకటన గ్రంథం 4 నుండి 19వ అధ్యాయం వరకు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 19, ఈ అధ్యాయం వరకు 7 ఏండ్ల
శ్రమల కాలాన్ని చూచుచూ ఉన్నాం. 7 శ్రమల కాలాన్ని చూస్తున్నాం. 19వ అధ్యాయం 7-10 వచనాలలో వివాహము జరుగుట చూడగలం. కనుక 7 శ్రమల అంతములో వివాహం పరలోకములో జరుగును. ఇప్పుడేమైనా కన్ఫ్యూజన్ ఉందా? లేదు. 7 శ్రమల అంతములో వివాహం పరలోకములో జరుగును. అప్పుడే భూలోకములో శ్రమలు ముగియుచుండును. శ్రమలు ముగియుచూ ఉంటాయి. 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడు వరకు కృపాకాలం. 4వ అధ్యాయములో సంఘము ఎత్తబడు వరకు అది కృపాకాలం. 19వ అధ్యాయం 11-16 వచనాలలో సంఘము ప్రభుతో దిగివచ్చు వరకు శ్రమల కాలం. శ్రమల కాలం. కనుక 7 శ్రమల అంతములో వివాహము జరుగును. వివాహం ఎక్కడ జరుగును? పరలోకములో. వివాహం ఎప్పుడు జరుగును? 7 శ్రమల అంతములో వివాహము జరుగుతుంది. వివాహము జరుగుతుంది. 3వ సంగతిని మనం విందాం. 1 వివాహం ఎక్కడ జరుగును? 2 వివాహం ఎప్పుడు జరుగుతుంది అనేది మనం ఆలోచన చేశాం. సంఘము ప్రభుతో దిగివచ్చు వరకు శ్రమల కాలం. గనుక 7 శ్రమల అంతములో వివాహము జరుగుతుంది. 7 శ్రమల కాలపు అంతములో వివాహము జరుగుతుంది. ఇక 3వ ప్రశ్న, పెండ్లి కుమారుడెవరు? పెండ్లి కుమారుడెవరు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయం 2-10 వచనాలలో యేసు ప్రభువు చెప్పిన ఉపమానము ప్రకారం, యేసు ప్రభువు చెప్పిన ఉపకారము ప్రకారం క్రీస్తు ప్రభు రాజకుమారుడైన పెండ్లి కుమారునికి సాదృశ్యముగా ఉన్నాడు. పెండ్లి కుమారునికి సాదృశ్యంగా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను మనకు కనబడతాడు కదా. ఆయన అడుగుజాడలను అందించడానికి వచ్చాడు అని ప్రియులారా, పెండ్లి కుమారుడు వస్తాడు అని చెప్పడానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడని, నేను క్రీస్తును కాననియు పెండ్లి కుమారుని కూడా కాననియు క్రీస్తే పెండ్లి కుమారుడనియు చెప్పాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15లో తానే పెండ్లి కుమారుడనని మాటలాడెను. మరి పెండ్లి కుమారుడు తమతో ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? దుఃఖపడరు కదా. పెండ్లి కుమారుడు తమ యొద్ద నుండి వెళ్ళు దినము వచ్చును అని ప్రభువు తెలిపెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-32లో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం
25-32లో వివాహము క్రీస్తుకు సంఘమునకు గల మర్మమైన సంబంధమని స్పష్టముగా పేర్కొనబడింది. అర్థమైంది కదండి. వివాహం క్రీస్తుకు సంఘమునకు గల మర్మమైన సంబంధమని స్పష్టంగా పేర్కొనబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అని ఉన్నది. ఈ భాగాలన్నీ ధ్యానించినప్పుడు పెండ్లి కుమారుడు యేసు క్రీస్తని స్పష్టమవుతా ఉంది. పెండ్లి కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి యేసు క్రీస్తుతో రేపు వివాహం. కన్యకను ఆయన వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, వరుడైన క్రీస్తు వధువైన సంఘమును వివాహం చేసుకునటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తును జాగ్రత్తగా ఎరిగి ఆయనతో సహవాసము చేసి రేపు ఆయన అంతఃపురములోనికి మనం వెళ్ళాలి. ఆ విధంగా మనము జాగ్రత్త పడాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో ఆయన చేసే ప్రతి కార్యం ఎంత గొప్పదో అది ఎరిగిన వారమే గనుక ప్రతి ఒక్కరూ విషయాన్ని అర్థం చేసుకొని గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో పాలు పంపులు పొందగలుగునట్లు సిద్ధంగా ఉండాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అకస్మాత్తుగా వస్తాడు. అనుకొనని గడియలలో ఆయన వస్తాడు. ఆయన ఎప్పుడు వచ్చినా మనము ఆయనతో పాటు యుగ యుగాలు ఆనందించే గొప్ప భాగ్యం. కనుక ప్రస్తుతానికి ఈ లోకములో ఉన్న రేపు పరలోకములో ఉన్న ప్రభువును వివాహమాడాలి. అందుకు నేను ఎంతో ఆధ్యాత్మికంగా అలంకరణ సత్క్రియల చేత అలంకరించుకొని దేవుని రాకడ కొరకై ఎదురు చూడాలి. పెండ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. తన సంఘము కొరకు రాబోతున్నాడు. గనుకనే మనమందరం జాగ్రత్త పడి దేవునికి ఎంతైనా మహిమ ఆపాదించేవారుగా మనమందరం ప్రభు సమయం ఇచ్చిన మేరలో, అవకాశం ఇచ్చిన మేరలో మనము ప్రభువును గూర్చి ఎంతో వివరంగా ప్రకటన చేయవలసిన వారు. ఆ విధంగా సిద్ధపడదాం. పెండ్లి కుమార్తె ఎవరు అనే విషయాన్ని తర్వాత పాఠంలో విందాం. 3 మాటలు విన్నాం. 1, వివాహము ఎక్కడ జరుగును? 2, వివాహం ఎప్పుడు జరుగును? 3, పెండ్లి కుమారుడు ఎవరు? పెండ్లి కుమారుడు ఎవరు? ఈ పెండ్లి కుమారుడు ఎవరో మనం విన్నాం. ఇప్పుడు ఆయన ఎదుర్కోవడం కొరకై శుభప్రదమైన నిరీక్షణ, అక్షయమైనది నిర్మలమైనదినైన వాడబారని స్వాస్యం మనకు ఉన్నది. కనుక ప్రభువుతో మనము గడిపే దినాలలో ప్రభువు మనకు ఇస్తారు. కనుకని పెండ్లి కుమార్తె ప్రియుని కొరకు ఎదురు చూచినట్లు మనము కూడా మన ప్రియ ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఆయనకు వెళ్ళవలసిన ప్రభావాన్ని మనము ఆపాదిద్దాం.
ప్రియులారా, విషయం అర్థమైందనుకుంటాను. పెండ్లి కుమారుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. మరి ఆయన్ని ఎదుర్కోవడానికి మనమందరం సిద్ధపడాలి. అందుకు మన దగ్గర సాధనాలుగా సత్యములో, క్రమములో, సత్క్రియల చేత అలంకరించబడి దేవునికెంతో మహిమ ఆపాదించేవారుగా మనం ఉండాలి. ఈ 3 ప్రశ్నలు తర్వాత మరలా ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రభువా, మీకు స్తోత్రం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మమ్మను ప్రేమించి మీ దైవ వాక్కుల ద్వారా మా జీవితాలు ధన్యకరంగా చేసుకుని మీకెంతో మహిమ, ఘనత, కీర్తి ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు చేరువచ్చిన ప్రతి ఒక్కరూ, ఆ తరువాత ఇప్పుడు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా బలము పొంది మీకెంతో మహిమ ఆపాదించడానికి సిద్ధపరుస్తారని వేడుకుంటున్నాం. ప్రాణప్రియుడా, మీరు చేస్తున్న ప్రతి ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రతివారు రాకడకు రెడీ చేయండి నాయన. మా ప్రభువా, మీ కార్యాలు గొప్పవి, మీ క్రియలు గొప్పవి. మా ప్రభువా, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు అని చెప్పిన మా ప్రభువా, మీకు స్తోత్రం. ప్రతి వ్యక్తి మీ వైపు ఆకర్షించబడి పాపము, శాపము లేనివారుగా ఆశీర్వదింపబడిన గుంపులో ప్రతివారు ఉండగలుగునట్లు సిద్ధపరచండి. మెట్టుకు మా ప్రభువా, తలంపులు గాని, ఆలోచనలు గాని, ఊహలు గాని, ఉద్దేశములు గాని మా ప్రభువా అనుగ్రహింపచేసి వాటిని అమలుపరిచే దేవుడవు కూడా నీవే. అందుకై మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఆత్మకార్యాన్ని మీరు జరిగిస్తూ ఉన్నందుకు స్తోత్రము చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మమ్మను విడువక ఎడబాయక కృప చూపుచు మా పట్ల వాత్సల్యము చూపించే మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం పాలు పొందిన మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఎంతో ధన్యులు, మరెంతో ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమీపంగా ఉండగా అక్కడ మనము ఉండి ప్రభువును మహిమపరుస్తాం. ఆ విధంగా సిద్ధపడదాం.